హలో అంబానీ బాబాయ్. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. మా ఏరియాలో కొంచెం సిగ్నల్ రావట్లేదు అంబానీ బాబాయ్, కొంచెం చూసుకోవట్లే నువ్వే దాన్ని. మన వాళ్ళకి పిల్లకాయలు చెప్దాం అనుకున్నా, ఇంకా డైరెక్ట్ నీ నెంబర్ ఉంది కదా అని నీకే ఫోన్ చేస్తా అంబానీ బాబాయ్. చాలా సెకలు ఉన్నారా నీలో? అగో బాబాయ్ ఉండు, మనోడు వస్తున్నాడు, మళ్ళీ చేస్తా. ఎవరు ఫోను? అంబానీరా. వచ్చేసాడు రాడు. సిగ్నల్ సరిగా రావట్లేదు మన ఏరియాలో, అందుకే ఫోన్ చేసి చెప్తే బాబాయ్ కొంచెం చూసుకోవాలి. వస్తా అన్నాడు, రేపు ఇంటికి వస్తా అన్నాడు డిన్నర్, అట్లా చూసుకుంటాడు అట్లా. ఓకే. ఏం రేపు ప్లాన్స్ ఏం నీవి? రావచ్చు కదా ఇంటికి. లేదు, అమెరికాకు పోదాం అనుకుంటానా. మనమే డబ్బా రాయిళ్ళు అనుకుంటే మనకన్నా డబ్బా రాయిళ్ళు ఇల్లు. అవునా, అమెరికా వద్దులే, సింగపూర్ పో. చెప్తాను ప్రెసిడెంట్ ఫోన్ చేసి చెప్తాను, బాబాయ్ మనోడు వస్తున్నాడు చూసుకొని పోయిరా. సరే మరి నువ్వు నీది ప్లాన్స్? నాది ఏముందిరా, జపాన్ జర్మనీ అట్లా టైం పాస్ అవట్లేదు, చిన్నగా పోయి చేస్తా. కారు కొందాం అనుకుంటున్నా, రేంజ్ రోవర్. ఆల్రెడీ 100 కార్లు ఉన్నాయిరా, పార్కింగ్ లో పెట్టుకోవడానికి ప్లేస్ లేదు. ఆలోచిస్తా ఉన్నా, ఏమన్నా ఒక ల్యాండ్ కొందామా పార్కింగ్ కే సపరేట్ గానీ. ల్యాండ్ కొందామా పార్కింగ్ కే సపరేట్ గానీ. ఏమిటి, మన ఇల్లు ఉంది కదా, అలా తీసుకొని వచ్చి పెట్టేమందాం. ఏముంది, నేను హెలికాప్టర్ బుక్ చేసిన. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. సింగపూర్ నుంచి వస్తా ఉంది, ఆల్రెడీ మన ఇంటి పైన ఉంది హెలికాప్టర్. అదే ఇట్లా ఏమన్నా మా ఇంటి పైన పెట్టించేసే, మాది ఇప్పుడే పిల్లోడు ఆడుకుంటా అంటే తీసుకోపో అని చెప్పిన, మా ఇంటి పైన పెట్టించేసే హెలికాప్టర్. సరే అంతేలే. డబ్బులు ఎక్కువ ఉన్నాయి చేతిలో, ఏం చేయాలో అర్థం కావట్లేదు. గోల్డ్ బిస్కెట్లు అయినా కొందామా అని చూస్తున్నారా. గోల్డ్ బిస్కెట్లు ఎందుకు, వేస్ట్. డైమండ్ బిస్కెట్లు కొను. డైమండ్ బిస్కెట్లా? మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఇప్పుడు అంతా అదే ట్రెండ్. అవునా, కొనేద్దాంలే. చెప్పేసి 1,00,000 బిస్కెట్లు చెప్పి. అయన్నొద్దు, పాయింట్కి రా. టీ తాగిపోదామా? ఇక్కడ 5 స్టార్ హోటల్ ఉంది. 7 స్టార్ రోడ్లు ఉంది కదా ఇక్కడ. 7 స్టార్ కి పోదామంటావా? సరే పోదాం. ఎంత ఉన్నాయి డబ్బులు? 10 రూపాయలు ఉంది. నాది చెక్ బుక్ ఇంట్లో పెట్టి వచ్చిన, జోబులో ఒక 5 రూపీస్ ఉంది. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? పోదాంపా. సరే బాబు. వచ్చేసాడు రాడు.